కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై స్థానికంగా రాజకీయ దుమారం రేగింది. 11 గంటలకు చర్చకు సై అంటే సై అంటూ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తో మాజీ ఎమ్మెల్యే కోనప్ప సవాల్ విసిరారు. నేతల సవాళ్లతో కోనప్ప ఇంటికి చేరుకున్నారు పోలీసులు. తుమ్మిడిహెట్టికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గతంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తల్లి మాజీ ఎమ్మెల్యే రాజలక్ష్మి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టొద్దంటూ ధర్నా చేస్తే పాల్వాయి హరీష్ నిర్మించాలంటున్నారన్నారు కోనప్ప. తల్లి కొడుకుల మాటల్లో స్పష్టత లేదన్నారు. తానెప్పుడు ప్రాణహిత కట్టకూడదని చెప్పలేదన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల నిర్మించరాదని సిడబ్ల్యూసీ నివేదిక ఇవ్వడంతో నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి తరలించారన్నారు. కోనప్ప కమెంట్లకు కౌంటర్ గా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ చర్చకు సిద్ధమంటూ సమాధానమిచ్చారు. తుమ్మిడిహెట్టి విషయంలో మేము ఏదైతే చెప్తున్నామో అదే నిజమవుతుంది. ఇవాళ పాల్వాయి రాజలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకు అడ్డం పడ్డారు అని చెప్తాడు కొనేరుకోనమ్మ. అడ్డం పడ్డది ప్రాజెక్టు కాదు, అక్కడ కాంపెన్సేషన్ నష్టపరిహారం విషయంలో రైతులు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ కాంపెన్సేషన్ విషయంలో ఇవాళ అక్కడ కొంత ఇబ్బంది ఉండే కాబట్టి తుమ్మిడిహెట్టి విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దున 11 గంటలకు నేను తుమ్మిడిహెట్టి గ్రామానికి వస్తాను. కోనేరుకోనప్ప గారు మీ కాగితాలు మీరు పట్టుకొని రండి, నా కాగితాలు నేను పట్టుకొని వస్తాను. అసలు తుమ్మిడిహెట్టి విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి, నేను తీసుకున్న చర్యలు ఏంటి అనేది చర్చ తీసుకుంటామా అనేది ఒకసారి అడుగుతుంది. నిజంగా మీరు మీ మాట కట్టుబడి ఉంటే, మీకు చీము నెత్తురే ఉంటే, మీరు ఇవాళ మీ మాట మీద మీకు నమ్మకమే ఉంటే తప్పకుండా తుమ్మిడిహెట్టికి రావాలి. రేపు 11 గంటలకు బహిరంగ చర్చకు మేము సిద్ధం. ప్రాణహిత ప్రాజెక్ట్ కట్టొద్దని అనలేదు, చర్చ చేద్దామనంటే నేను మాట్లాడింది దేని విషయంలో మాట్లాడినాను. ప్రాణహిత చేవెళ్ళ మీ తల్లి కట్టొద్దని అన్నాడు, ధర్నా చేసింది. నిన్న అంటున్నాడు మా తల్లి ఎందుకు ధర్నా చేసిందంటే నష్టపరిహారం కోసం ధర్నా చేసింది అంటున్నాడు. నష్టపరిహారం ప్రాజెక్ట్ కట్టినాడే నష్టపరిహారం ధర్నా చేస్తారు ఎవరైనా? క్లియర్ గా ఉంది, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది, మా దగ్గర వీడియో ఉంది. బక్వాస్ మాటలు మాట్లాడుకుంటా, ఇష్టమైన మాట్లాడుకుంటా ప్రాణహితలు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము అడిగింది నువ్వు రోడ్లు వేస్తానని వేయక ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రోడ్డు వేయకపోతే నేను మళ్ళీ మీ ఊరికి రాను, మీ దగ్గర ఓట్లు అడగను, లేకపోతే గుండు చేయించుకుంటాను, మీరు ఏది చెప్తే ఆ శిక్ష అనుభవిస్తానని చెప్తాడు. కానీ నేను ఈ రోడ్డు అయిపోతే నేను పురుషోత్తరావు పుట్టలేదని చెప్పి నువ్వే చెప్పినావు. మరి పురుషోత్తరావు పుట్టకపోతే మరి నువ్వే చెప్పు. మరి దాని సమాధానం ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవాళ నువ్వు రోడ్లు వేయలేదు, అక్కడ పట్టాలు ఇప్పలేదు, కొండపల్లిలో కేసులు ఎత్తేస్తున్నావు, ఆ కేసులు ఎత్తేలేదు. ఎస్పీఎంలో 4,000 మందిని బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని చెప్పి నా మీద అమానం పెట్టావు. బయట వాళ్ళు 4,000 మంది, మరి 4,000 మంది తీసేస్తాను నువ్వే చెప్పినావు. మరి నలుగురు తీసావా? నీకు చేతనైందా? మరి 4,000 మంది ఎవరు చూపించు. మరి నీ బినామీల పేరు మీద కాంట్రాక్ట్లు తీసుకొని హనుమంతరావు అనే అడ్డుదారిని పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్లు వేసుకుంటా ఇంకా ఏదో పెద్ద సంసారి మాటలు మాట్లాడుతాను. నువ్వు దవాఖానా పెట్టి ₹1,00,00,000 దోసావు. ఉన్న ఈఎస్ఐని కూడా బంద్ చేసి ఇప్పుడు ఆ ఈఎస్ఐ ఎంప్లాయీస్ అందరినీ నీ హాస్పిటల్కి పోయటానికి ముఖ్యమంత్రి దగ్గర పైరు చేసి ఇప్పుడు ఆ ఈఎస్ఐ కార్డులన్నీ ప్రజా లైఫ్ కేర్ కి మార్చి ఆ బిల్లులన్నీ దొబ్బుతానికి ఇప్పుడు కొత్త ప్లాన్ చేస్తా ఉన్నావు. నీ బతుకు నీ పుట్టుక అన్ని తెలుసు ప్రజలకి. నీ 1.5 సంవత్సరాల కాలంలోనే నీ చరిత్ర అందరికీ తెలిసిపోయింది.